అస్సలం వాలేకుమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాపిడి చాట్ని చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా. ముందుగా మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దాని గురించి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొత్తిమీర, అరకప్పు పుదీనా, అరచెక్క నిమ్మరసం, కొంచెంగా బ్లాక్ సాల్ట్, కొంచెం పంచదార, 4-5 వెల్లుల్లిపాయలు. పంచదార అన్నది మనకి కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం వేయాలి. మరియు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే కోల్డ్ వాటర్తో అయినా మనం మిక్సీ పట్టుకోవాలి. అలా అయితే చట్నీ కలర్ అన్నది మారదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బాగా బీట్ చేసిన ఒక కప్పు పెరుగు వేసుకొని అందులో రుచికి సరిపడంత ఉప్పు, 3 స్పూన్ల పంచదార వేసి బాగా కలుపుకోవాలి. మనకి పెరుగు మిక్చర్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన 4 బంగాళదుంపలను బాగా కచ్చాబచ్చగా మ్యాష్ చేసుకొని అందులో కాబూలీ చనాను కూడా ఓ గుప్పెడు ఉడకబెట్టుకున్నవి వేసుకొని అందులో రుచికి సరిపడంత కారం, జీలకర్ర పౌడర్, కొంచెం చాట్ మసాలా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది మనకి పాపిడి చాట్ మీద పెట్టిన స్టఫింగ్ అన్నమాట. ఈజీగా మనం ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం పాపిడి చాట్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, నేను చేసిన ఆలు కాబూలీ చనా చాట్ మరియు పాపిడి అన్నది నేను ఇంట్లో తయారు చేయలేదు, రెడీమేడ్గా తెచ్చుకున్నాను. తర్వాత సేవ్, గ్రీన్ చట్నీ మరియు బాగా బీట్ చేసుకున్న పెరుగు. ఇప్పుడు ఒక ప్లేట్లో పాపిడి సెట్ చేసుకోవాలి. పాపిడి చాలా రకాలుగా దొరుకుతుంది. నేనైతే మట్రి అంటే కొంచెం లావుపాటి పాపిడిని తీసుకున్నాను. అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ చాట్ని కొద్దిగా వేసుకోవాలి. ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, కొత్తిమీరను మొత్తం పాపిడీల మీద వేసుకోవాలి. ఇలా ముందుగానే మనం ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాని మీద తియ్యటి పెరుగుని మనం రెడీగా పెట్టుకున్నాం కదా, అది కూడా దాని మీద వేసుకోవాలి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు క్వాంటిటీ పెంచుకోవచ్చు. నేను 5-6 స్పూన్స్ పాటు వేసుకున్నాను. తర్వాత దాని మీద ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని కూడా వేసుకోవాలి, కారాన్ని బట్టి. చాట్ అంటే ఇవన్నీ కామన్, ఇవి వేస్తేనే దానికి మంచి రుచి అన్నది యాడ్ అవుతుంది. ఇది ఇంట్లోనే తయారు చేసిన ఖట్టా మీఠా చట్నీ, అంటే చింతపండుతో చేసిన చట్నీ. ఇది కూడా మనం దాని మీద 3 స్పూన్ల పాటు వేసుకోవాలి. ఎవరికి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ ముందు వీడియోలో చూపించాను నేను. తర్వాత సేవ్ని కూడా వేసుకున్నాను. సేవ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నేనైతే ఆలూ సేవ్ని వేసుకున్నాను. చాట్లో ఆలూ సేవ్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో రుచికరమైన టిక్కీ చాట్ రెడీ. నేను ప్రతి వీడియోలో కూడా వ్లాగ్స్ని షేర్ చేస్తున్నాను. అలాగే ఈసారి మేము మా ఊరికి అలా పిక్నిక్ గురించి వెళ్ళాము. ఇది మా నాన్నగారు వాళ్ళ చెల్లి ఇల్లు. మా అత్త అవుతారు మాకు, అంటే బాప అంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇల్లు చాలా పాతది, కానీ అప్పుడు మేము చిన్నప్పుడు వచ్చి ఉన్న జ్ఞాపకాలు అవి మాకు చాలా బాగా అనిపించాయి. ఏది చేంజ్ అవ్వలేదు. మేము చిన్నప్పుడు ఎలా చూసామో అలాగే ఉంది ఇల్లు.
మినిమం 15 ఇయర్స్ తర్వాత మా ఊరికి మళ్ళీ వెళ్ళాం. చూసారా, ఇంటి వెనకాతల ములక్కాళ్ళ చెట్లు, అలా మొత్తం చాలా ప్లేస్ ఉంది అక్కడ. కొబ్బరి చెట్లు. పల్లెటూరు అంటేనే ఆ వాతావరణం అనేది చాలా బాగుంటుంది. ఇది పైన ఉన్న ఇల్లు అనమాట. వాళ్ళు కూడా ఎప్పుడో సెలవులకని అలా వస్తూ ఉంటారు. ఇలా చల్లటి గాలి, ఇలా పచ్చదనం చూస్తుంటే మనం చాలా రిలాక్స్ ఫీల్ అవుతాం. చాలా రోజులైంది కాబట్టి మొత్తం ఫ్యామిలీ అందరూ ఒక పిక్నిక్ లాగా వెళ్ళిపోయానమాట. ఇది లోపల ఇల్లు. పిల్లలందరూ కూర్చొని ఇలా ముచ్చట్లాడుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు చదువు తప్ప ఇంకేమీ ఉండదు. ఇవి ఇలాగ మనం వేరే కొత్త ప్లేస్కి వస్తే వాళ్ళకి కూడా రిలాక్స్ అన్నది ఉంటుంది. ఇలా పైనుంచి వ్యూ ఇది. మంచిగా షేర్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఇలా ఎంజాయ్ చేశారు మా పిల్లలందరూ. చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎలా చేస్తున్నాడో మా అక్కల బాబు. ఇలా నవ్వించుకొని నవ్వుకొని అలాగా. ఇక్కడి నుంచి వీళ్ళ ఇంటి నుంచి కొంచెం దూరంలో పొలాలు ఉన్నాయన్నమాట. వెళ్దామని అక్కడికి 2 వీలర్లోనే కొంతమంది నడుచుకొని వెళ్ళిపోయారు, కొంతమంది 2 వీలర్లో వెళ్ళారు. ఇలా అందరం కలిసి ఎవరు మటుకు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పొలాల దగ్గరికి బయలుదేరుతున్నాం. ఈ రూట్ చూసారా, చిన్నప్పుడు మేము ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఇలా సరదాగా చాలా ఎంజాయ్ చేసాం చిన్నప్పుడు. ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ మాకు గుర్తొచ్చాయి. తర్వాత ఇలా తోటలో వచ్చి అందరూ రిలాక్స్ అవుతున్నాం. అందరికీ డ్రింక్స్ అప్పటికప్పుడు నేను రెడీ చేసి ఇచ్చాను. రూఅబ్జా తయారు చేసి నిమ్మకాయ పిండుకొని, చాలా అంటే చాలా వేడిగా ఉంది అక్కడ. ఆ రోజు అలాగా అందరం తాగుతూ చాలా హ్యాపీ అనిపించింది. ఇలా చుట్టాలందరూ కలిసి బయటికి అప్పుడప్పుడు వెళ్తుంటే మనకి మైండ్ అన్నది రిలాక్స్ అవుతుంది. ఇలా అందరూ ఒక్క దగ్గర కూర్చొని నవ్వుకుంటూ ముచ్చట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా పొలాలను చూస్తూ ఎంజాయ్ చేశాం. మా మావయ్య మమ్మల్ని చూడగానే చాలా సంతోషపడ్డారు. అతనికి వ్యవసాయం అంటే బాగా ఇష్టం. అతని ఫామ్ హౌసే ఇది. మా మావయ్య ఫామ్ హౌసే ఇది. మేము ఇంటి దగ్గర నుంచే మొత్తం బిర్యానీ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాం. ఎందుకంటే బయట వెళ్ళిన తర్వాత కబుర్లు చాలా ఉంటాయి కాబట్టి అలా మాట్లాడుకుంటూ ఇలా పచ్చదనాన్ని చూస్తుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు. మామ వేసిన చెట్లు అన్నమాట. మామిడి తోటలు, అరటివి, ఇంకా పువ్వుల చెట్లు ఒక్కటంటే కాదు అన్నీ ఉన్నాయి. ఇదంతా వాళ్ళ పొలాలే. ఆ రోజు చాలా వేడిగా ఉన్నా మధ్యాహ్నం నుంచి చాలా చల్లబడిపోయింది. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, రిలాక్స్గా. వెనక వైపు కూడా చెట్లే, ప్రతి దగ్గర కూడా అన్ని రకాల చెట్లు వేశారు. మా చిన్నప్పుడు బోరింగ్ అన్నది ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మొక్కలకు వాటర్ వేయాలి కాబట్టి వీళ్ళు బోరింగ్ని పెట్టుకున్నారు. దీనివల్ల ఏంటంటే వాటర్ వేయడం అనేది ఈజీ అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఈ ఏరియా మొత్తం చూసి చిన్ననాటి జ్ఞాపకాలు మాకు వచ్చాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పిల్లలతో మేము ఇలాగ సరదాగా రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ నుంచి పక్కనున్న పొలాలను కూడా చూద్దామని మేము బయలుదేరిపోయాం అన్నమాట. మధ్యాహ్నం నుంచి అలాగా బయలుదేరాం. చూసారా ఇలా బోరింగ్. ఇప్పుడు ఎవరైనా ఇలా బోరింగ్ కొడుకుంటున్నారా? లేదే, అందరికీ మోటార్లు అలవాటైపోయాయి. పిల్లలందరూ వాళ్ళ పెదనాన్నతో ముందుగా ఒకసారి మేము చూసి వస్తామని వెళ్ళారు.
వాళ్ళ పొలాల దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళ భూములన్నీ చూపించి ఎక్కడ ఏమున్నాయి అన్ని పిల్లలకి అందరికీ చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా చెట్లు పొలాలు మొత్తం చాలా బాగా అనిపించింది. ఈ పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. మొత్తం అందరం కింద కూర్చొని ఒకరికొకరు సర్వ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంచక్కా మేము తెచ్చిన బిర్యానీ స్వీట్స్ అన్నీ తిని బాగా ఎంజాయ్ చేసాం. చూసారా, మా అమ్మాయి ప్లేట్ రెడీ అయిపోయింది, చూపిస్తూ మరీ తింటుంది. అందరూ చెమట్లకి బేజారైపోయి ఇంకా అక్కడి నుంచి వేరే పొలాలకి వెళ్దామని బయలుదేరాం. పిల్లలందరూ ఈ ఎండలకి బేజారైపోయి స్కూటీలు వేసుకొని అలా ఊరంతా మొత్తం తిరిగి వచ్చారనమాట. ఇలా మొత్తం మేము ఎంజాయ్ చేసింది మీతో షేర్ చేద్దామని పెట్టాను. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.